ప్రీవియస్ లెక్చర్‌లో మనం సీఎస్ఎస్‌లో యూజ్ చేసే డిఫరెంట్ టెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం. టెక్స్ట్ ప్రాపర్టీస్ మన టెక్స్ట్ ఎలిమెంట్స్‌ని మన వెబ్ పేజ్ లేఅవుట్‌తో ఎలా అలైన్ చేయాలో కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. సో, వాటి ఇంప్లిమెంటేషన్ టైనీసీడ్ వెబ్‌సైట్‌లో ఈ లెక్చర్‌లో చూద్దాం. సో, మనం ఆల్రెడీ దీంట్లో డిఫరెంట్ ఫాంట్ ప్రాపర్టీస్ యాడ్ చేసాం. ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ టెక్స్ట్ ప్రాపర్టీస్‌ని యాడ్ చేద్దాం. సో, స్టార్టింగ్ విత్ టెక్స్ట్ కలర్. సో, ఇన్ కేస్ మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఒక ఎలిమెంట్‌కి యాడ్ చేయాలి అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. బట్ టెక్స్ట్ కలర్‌కి సింప్లీ కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే చాలు. దీన్ని మనం ఆల్రెడీ యూజ్ చేసాం ఇంతకుముందు. సో, హెడర్‌లో నావిగేషన్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఆల్రెడీ కలర్ వైట్ అనే ప్రాపర్టీని యాడ్ చేసాం. నావిగేషన్ బార్‌లో ఉండే యాంకర్ ట్యాగ్స్‌కి మనం కలర్ వైట్ అనేది అప్లై చేసాం. అంటే ఒరిజినల్లీ ఇది రిమూవ్ చేస్తే మనం యాంకర్ ట్యాగ్స్ యాడ్ చేసినప్పుడు మన టెక్స్ట్ కలర్ పర్పుల్‌లో ఉంటుంది. అది డిఫాల్ట్ కలర్. బట్ మనం ఎప్పుడైతే కలర్ వైట్ అనే ప్రాపర్టీ యాడ్ చేసామో దాని టెక్స్ట్ కలర్ వైట్‌కి చేంజ్ అవుతుంది. సిమిలర్‌లీ మనం లెర్న్ మోర్ అనే బటన్‌కి కూడా కలర్ వైట్ అనేది అప్లై చేసాం. సో, దీన్ని కమెంట్ చేసి చూస్తే సో, బై డిఫాల్ట్ దీని కలర్ బ్లాక్ ఉంది. బట్ మన డిజైర్డ్ అవుట్‌పుట్‌లో దాని కలర్ వైట్ ఉంది. సో, దాన్ని చేంజ్ చేయడం కోసం మనం కలర్ వైట్ అనే ప్రాపర్టీని యాడ్ చేసాం. సిమిలర్‌లీ మనం యాడ్ చేసిన ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్‌లో కూడా టెక్స్ట్ బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా బ్లాక్‌లో వస్తుంది. సో, దాన్ని చేంజ్ చేయడం కోసం మనం కలర్ వైట్ అనే ప్రాపర్టీని యాడ్ చేసాం. కంప్లీట్ ఫీచర్స్ సెక్షన్‌కి. సో, ఇది ఫస్ట్ టెక్స్ట్ ప్రాపర్టీ. సెకండ్ టెక్స్ట్ ప్రాపర్టీ టెక్స్ట్ అలైన్. దీని గురించి డిస్కస్ చేసే ముందు మనం ఈ టైనీసీడ్ వెబ్‌సైట్‌లో ఇంకొక కాంపోనెంట్‌ని క్రియేట్ చేద్దాం. లెట్స్ సే దిస్ వన్. సో, స్టార్టింగ్ విత్ ది సింప్లర్ వన్స్. సో, దీంట్లో మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. ఆర్ ఈ సెక్షన్‌లో మనకి 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆర్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక హెడ్డింగ్, తర్వాత 4 ఇమేజెస్ అండ్ ఒక బటన్. సో, ఇవన్నీ మనం హెచ్‌టీఎంఎల్‌లో యాడ్ చేద్దాం ఫస్ట్. టైనీసీడ్ హెచ్‌టీఎంఎల్. ఒక కొత్త ఆర్టికల్ క్రియేట్ చేస్తున్నాం. ఆర్టికల్‌లో ఫస్ట్ హెడ్డింగ్ 5, దాని తర్వాత ఒకే సెక్షన్ తీసుకొని దాంట్లో 4 ఇమేజెస్ యాడ్ చేద్దాం. ఇమేజ్ ఇంటూ 4. నెక్స్ట్ దాంట్లో ఒక బటన్. సో, ఇవి దాంట్లో ఉండే 3 కాంపోనెంట్స్. ఒక హెడ్డింగ్, ఒక సెక్షన్ విత్ 4 ఇమేజెస్ అండ్ అ బటన్. సో, ఈ 4 ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని 4 సెపరేట్ లైన్స్‌లో ఫార్మాట్ చేస్తే అండ్ రైట్ క్లిక్ అండ్ ఫార్మాట్ డాక్యుమెంట్. దేర్ యూ గో. సో, ఇప్పుడు దీన్ని కంటెంట్ యాడ్ చేద్దాం. సో, H5 ట్యాగ్ యూజ్ చేసి సెలెక్ట్ పోర్ట్ఫోలియో కంపెనీస్ ఆర్ లెట్స్ సే H3 ట్యాగ్ యాడ్ చేద్దాం. ఆల్సో 4 ఇమేజెస్. ఈ 4 ఇమేజెస్‌ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే సింప్లీ రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్, ఆర్ మీరు ఒకసారి దాన్ని చెక్ చేయాలి అనుకుంటే ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అండ్ దేర్ యూ గో. సో, సేవ్ ఇమేజ్ యాజ్ అని క్లిక్ చేసి మనం టైనీసీడ్ కోసం క్రియేట్ చేసిన రూట్ ఫోల్డర్‌లో మీడియా ఫోల్డర్‌లో ఆ పర్టిక్యులర్ ఇమేజెస్‌ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. సో, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో, ఐ విల్ జస్ట్ యాడ్ ది ఇమేజెస్ డాట్ ఆర్ సేమ్ పేరెంట్ ఫోల్డర్ కాబట్టి /media/ ఫస్ట్ savvy ./media/ builderprime /third image ./media/ scrapingbee and rankbreeze. There you go. సో, 4 ఇమేజెస్ యాడ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ బటన్ వ్యూ పోర్ట్ఫోలియో. సో, ఇప్పుడు మన అవుట్‌పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. సో, ఇది ఓన్లీ హెచ్‌టీఎంఎల్ పార్ట్ ఆఫ్ ద కాంపోనెంట్. ఇప్పుడు దీనికి సీఎస్ఎస్ యాడ్ చేసి మన డిజైర్డ్ అవుట్‌పుట్‌కి దాన్ని తీసుకొద్దాం. ఫస్ట్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో దానికి ఒక క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేద్దాం. బికాజ్ మనం ఆల్రెడీ ఒక ఆర్టికల్‌ని వెబ్ పేజ్‌లో యాడ్ చేసాం కాబట్టి మనం ఆర్టికల్ అనే ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసి దీనికి స్టైలింగ్ అప్లై చేయలేం. సో, దీనికి ఒక క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేద్దాం. లెట్స్ సే పోర్ట్ఫోలియో కంపెనీస్. సో, మనం ఎప్పుడు కూడా ఎలిమెంట్స్‌కి క్లాస్ నేమ్స్ ప్రొవైడ్ చేసినప్పుడు మేక్ ష్యూర్ దాంట్లో మాక్సిమం లోవర్ కేస్ లెటర్స్‌తో స్టార్ట్ అవ్వాలని. మోస్ట్‌లీ క్లాస్ నేమ్స్ ఆర్ ఐడీ నేమ్స్ ఎప్పుడు కూడా లోవర్ కేస్ లెటర్స్‌తో స్టార్ట్ అవ్వాలి. దాని తర్వాత మనం ఏ కేస్ అయినా యూజ్ చేయొచ్చు. లైక్ అప్పర్ కేస్, లోవర్ కేస్. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి క్యామెల్ కేస్, ఒకటి స్నేక్ కేస్. క్యామెల్ కేస్ అంటే ఇలా మనం
ఒకే నేమ్‌లో 2 వర్డ్స్ యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు, ఇలా హైఫన్ ప్రొవైడ్ చేసే బదులు సెకండ్ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ యాడ్ చేస్తాం. సో, పోర్ట్‌ఫోలియో అనేది లోవర్ కేస్‌లో పెట్టి, సెకండ్ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, మిగతావన్నీ మళ్ళీ లోవర్ కేస్. దీన్ని మనం క్యామెల్ కేస్ అంటాం. క్యామెల్ కేస్. సో, ఇలా మనం ఎన్ని వర్డ్స్ యాడ్ చేస్తే అన్ని వర్డ్స్‌లో అదర్ దెన్ ద ఫస్ట్ వర్డ్, మిగతా అన్ని వర్డ్స్‌లో ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ పెడతాం ఆర్ అప్పర్ కేస్ లెటర్స్ పెడతాం. దాన్ని క్యామెల్ కేస్ అంటాం. ఇంకొకటి స్నేక్ కేస్. స్నేక్ కేస్ అంటే మల్టిపుల్ వర్డ్స్ ఒకే నేమ్‌లో యాడ్ చేయాలి అనుకున్నప్పుడు వాటిని అండర్ స్కోర్‌తో డివైడ్ చేస్తాం. సో, అన్ని లోవర్ కేసే ఉంటాయి. బట్ 2 వర్డ్స్‌కి మధ్యలో అండర్ కేస్ యూజ్ చేస్తాం. సో, క్యామెల్ కేస్ ఆర్ స్నేక్ కేస్ మీరు క్లాస్ నేమ్స్, ఐడీ నేమ్స్ ప్రొవైడ్ చేయడానికి ఈ 2 కేసెస్‌లో ఏదైనా యూజ్ చేయొచ్చు. సో, క్యామెల్ కేస్ అంటే సెకండ్ వర్డ్ నుంచి ప్రతి వర్డ్‌కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది ఆర్ అప్పర్ కేస్ లెటర్ ఉంటుంది. స్నేక్ కేస్ అంటే ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్‌కి మధ్యలో మనం అండర్ స్కోర్ యాడ్ చేస్తాం. అండ్ మీరిక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, క్లాస్ అండ్ ఐడీ నేమ్స్‌లో ఎప్పుడు కూడా స్పేసెస్ ప్రొవైడ్ చేయకూడదు. సో, ఇలా స్పేస్ ప్రొవైడ్ చేస్తే దాని మీనింగ్ ఏంటి అంటే, ఇది 2 డిఫరెంట్ క్లాసెస్ అని. అంటే పోర్ట్‌ఫోలియో అనేది ఒక క్లాస్, కంపెనీస్ అనేది ఒక క్లాస్. సో, మనం క్లాస్ అట్రిబ్యూట్‌కి మల్టిపుల్ వాల్యూస్ ఇలా కొటేషన్స్‌లో ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఆ మల్టిపుల్ వాల్యూస్‌కి స్పేస్ ప్రొవైడ్ చేస్తే మధ్యలో సరిపోతుంది. బట్ ఇలా స్పేస్ ఇస్తే ఇవి 2 డిఫరెంట్ క్లాసెస్ కింద కన్సిడర్ అవుతాయి. ఇన్ కేస్ పోర్ట్‌ఫోలియో కంపెనీస్ అనేది ఒకటే క్లాస్ నేమ్ అయితే ఐదర్ దాని మధ్యలో అండర్ స్కోర్ ఆర్ క్యామెల్ కేస్ యూజ్ చేయాలి. సో, ఇక్కడ సిన్స్ పోర్ట్‌ఫోలియో కంపెనీస్ ఈజ్ వన్ సింగిల్ వర్డ్, మనం అండర్ స్కోర్ యూజ్ చేస్తున్నాం ఆర్ స్నేక్ కేస్ యూజ్ చేస్తున్నాం. సో, పోర్ట్‌ఫోలియో కంపెనీస్ అనే క్లాస్ నేమ్‌ని కాపీ చేసి టైనీ సీడ్‌లో పోర్ట్‌ఫోలియో కంపెనీస్ అనే కమెంట్ యాడ్ చేసి డాట్ కంట్రోల్ వి. సో, ఫస్ట్ యాడ్ చేసే ప్రాపర్టీ బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ కోసం మనం డిస్కస్ చేసాం కదా! సింప్లీ రైట్ క్లిక్ చేసి ఎగ్జాక్ట్ కలర్ యాడ్ చేయాలి అంటే మనం దీని నుంచి తీసుకోవచ్చు. లేదు సిమిలర్ కలర్ అయితే చాలు అంటే మనం మనకి నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు. సో, దీని మీద సెలెక్ట్ చేస్తే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ చెక్ చేస్తే దాంట్లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీని మనం సెలెక్ట్ చేయొచ్చు. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో, ఈ కలర్ దీనికి ఆర్‌జీబీ వాల్యూ దేర్ యూ గో ఆర్ హ్యాష్‌ట్యాగ్ వాల్యూ దీన్ని కాపీ చేసి మన వీఎస్ కోడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ పేస్ట్ అండ్ దేర్ యూ గో. సో, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాడ్ చేసాం. ఇప్పుడు అవుట్‌పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. సో, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయితే యాడ్ అయ్యింది. బట్ సిన్స్ దిస్ ఈస్ వెరీ క్లోజ్ టు వైట్ మీకు ఆ డిఫరెన్స్ తెలియట్లేదు. సో, యూ కెన్ క్రాస్ చెక్ దీన్ని ఇన్స్పెక్ట్ చేసి ఆ పర్టిక్యులర్ ఆర్టికల్ మీద క్లిక్ చేస్తే ఆర్ సెలెక్ట్ యూజ్ చేసి ఆ ఆర్టికల్‌ని సెలెక్ట్ చేస్తే దేర్ యూ గో. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై అయింది. సో, ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ తర్వాత వీటన్నిటి అరౌండ్ ఈ స్పేస్ ప్రొవైడ్ చేయడం కోసం మనం ప్యాడింగ్ ప్రాపర్టీ యాడ్ చేయాలి. సో, ప్యాడింగ్ అంటే ఎలిమెంట్ బార్డర్‌కి అండ్ కంటెంట్‌కి మధ్యలో ఉండే డిస్టెన్స్. సో, ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ కాంపోనెంట్‌కి ముందున్న కాంపోనెంట్ దాంట్లో ఇమేజ్ దీని మీద ఓవర్‌లాప్ అవుతుంది. సో, సిమిలర్‌లీ మనం ఇక్కడ కూడా చూసాం మార్జిన్ నెగెటివ్ వాల్యూ యూజ్ చేసి దీన్ని వేరే ప్రీవియస్ కాంపోనెంట్ మీద ఓవర్‌లాప్ అయ్యేలా చేయొచ్చు. ఇక్కడ కూడా అలానే చేశారు. బట్ మార్జిన్ బాటమ్ నెగెటివ్ వాల్యూ ప్రొవైడ్ చేసి దాన్ని ఎలిమెంట్ బయటకి తీసుకొచ్చి నెక్స్ట్ ఎలిమెంట్ మీద ఓవర్‌లాప్ అయ్యేలా చేశారు. సో, ఈ ఎలిమెంట్ ఓవర్‌లాప్ అవ్వడం కోసం దానికి స్పేస్ ఉంచి అడిషనల్ ప్యాడింగ్ ప్రొవైడ్ చేస్తే అడిషనల్ ప్యాడింగ్ టాప్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఇది ఓవర్‌లాప్ అయినా కూడా స్టిల్ ఈ హెడ్డింగ్‌కి దీనికి మధ్యలో స్పేస్ ఉంటుంది. సో, అనీవెన్‌లీ టాప్ అండ్ బాటమ్ ప్యాడింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో, ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ తర్వాత ప్యాడింగ్
సో టాప్ అండ్ బాటమ్ లెట్స్ సే అరౌండ్ 5 rem. అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. నౌ ఈ టాప్లో అడిషనల్ ప్యాడింగ్ ప్రొవైడ్ చేయడం కోసం మనం ఇక్కడ 3 వాల్యూస్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి 8 rem విచ్ ఇస్ ఫర్ ప్యాడింగ్ టాప్, తర్వాత సైడ్స్ 5 rem, తర్వాత బాటమ్ అగైన్ 5 rem. సో మనం 3 వాల్యూస్ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో ఫస్ట్ వాల్యూ టాప్ క్లాక్ వైజ్ వెళ్తుంది కాబట్టి, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్, అండ్ సిన్స్ మనం ఫోర్త్ వాల్యూ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి అది రైట్ వాల్యూనే లెఫ్ట్ కూడా తీసుకుంటుంది. సో టాప్ 8 rem, లెఫ్ట్ అండ్ రైట్ 5 rem, థర్డ్ వాల్యూ బాటమ్ వచ్చేసి 5 rem. దేర్ యూ గో. సో దీంట్లో నెక్స్ట్ ప్రాపర్టీ ఫాంట్ ప్రాపర్టీస్ యాడ్ చేద్దాం, స్టార్టింగ్ విత్ ఫాంట్ ఫ్యామిలీ. సో ఆల్రెడీ మనం హెడర్లో నావిగేషన్ లింక్స్కి ఏదైతే ఫాంట్ ఫ్యామిలీ యూజ్ చేసామో అదే ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ హెడ్డింగ్కి యూజ్ చేస్తాం. సో దిస్ విల్ బీ ఇన్ కాన్సలేటా. ఇక్కడ ఆల్రెడీ మనం కాపీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం ఫాంట్ ఫ్యామిలీస్ అన్నీ. సో సింప్లీ దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం అండ్ దేర్ యూ గో. నెక్స్ట్ వ్యూ పోర్ట్ఫోలియో అనే బటన్. ఈ వ్యూ పోర్ట్ఫోలియో అనే బటన్ మనం స్టార్టింగ్లో హెడర్ అప్పుడు డిస్కస్ చేసాం. ఏదైతే లెర్న్ మోర్ అనే బటన్ క్రియేట్ చేస్తున్నామో ఆ బటన్ ప్రాపర్టీస్ ఈ వెబ్ పేజ్లో ఉండే అన్ని బటన్స్కి సిమిలర్ ఉంది. సో ఇక్కడ టెల్ మీ ఆర్ రీడ్ మోర్, చెక్అవుట్ ది ప్రోగ్రామ్, హౌ టైనీ సీడ్ ఇస్ డిఫరెంట్, వ్యూ పోర్ట్ఫోలియో, ఇవన్నీ కూడా టెల్ మీ వెన్ అప్లికేషన్స్ ఓపెన్, ఈ అన్ని బటన్స్కి కూడా సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మనం హెడర్లో యూజ్ చేసిన క్లాస్ నేమే అన్నిటికీ యూజ్ చేయొచ్చు. బట్ ఓన్లీ ఈ వ్యూ పోర్ట్ఫోలియో అనే బటన్కి ఒక్కటే కలర్ డిఫరెంట్ ఉంది. సో బార్డర్ అనేది సేమ్ కలర్ ఫాలో అవుతుంది, టెక్స్ట్ అనేది సేమ్ ఉంది, బట్ బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫరెంట్ ఉంది. ఆల్సో టెక్స్ట్ కలర్ డిఫరెంట్ ఉంది. ఈ కేసులో టెక్స్ట్ కలర్ వైట్, ఈ కేసులో టెక్స్ట్ కలర్ బ్రౌన్ ఆర్ yellow. సో దీనికి మనం ఒక కొత్త నేమ్ యాడ్ చేద్దాం లేదా ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసి చేద్దాం. బట్ మిగతా బటన్స్ అన్నిటికీ కూడా మనం హెడర్లో యూజ్ చేసిన బటన్ క్లాస్ నేమే యూజ్ చేయొచ్చు. సో మనం ఈ డాట్ పోర్ట్ఫోలియో కంపెనీస్ అనే సెక్షన్లో ఆర్ ఆర్టికల్లో మనది ఒకటే బటన్ ఉంది. సో డైరెక్ట్గా బటన్ అనే ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసి దానికి ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఆల్రెడీ RGB యూజ్ చేసింది. సో ఫస్ట్ దానికి కలర్ విచ్ ఇస్ అ టెక్స్ట్ ప్రాపర్టీ, ఆల్రెడీ మనం RGB యూజ్ చేసాం. నెక్స్ట్ దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఇక్కడ 2 వేస్లో ప్రొవైడ్ చేయొచ్చు. ఒకటి ఎంటైర్ సెక్షన్కి ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చామో అదే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయొచ్చు, ఆర్ కీవర్డ్ ట్రాన్స్పరెంట్ అని యూజ్ చేయొచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్ ఉంటే అప్పుడు ఏదైతే సెక్షన్ కలర్ ఉందో, ఆర్టికల్ కలర్ ఉందో అది దీనికి కూడా అప్లై అవుతుంది. సో అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. ఇప్పుడు దానికి బార్డర్ అప్లై చేద్దాం. సో బార్డర్లో ఫస్ట్ వాల్యూ 1 pixel బార్డర్ విడ్త్, దెన్ బార్డర్ స్టైల్ సాలిడ్, దెన్ బార్డర్ కలర్ RGB yellow అండ్ దేర్ యూ గో. బట్ దీనికి మనం ఫాంట్ ఫ్యామిలీ అండ్ ఆల్సో ప్యాడింగ్ ప్రొవైడ్ చేయాలి. సో ఆ గ్యాప్, టెక్స్ట్కి బార్డర్కి మధ్యలో గ్యాప్ కోసం మనం ప్యాడింగ్ ప్రాపర్టీ ప్రొవైడ్ చేస్తాం. సో 1 rem and 2 rem. There you go. Now font family, same in Consolata. There you go. Now similar ఉన్నాయి కదా రెండు. నెక్స్ట్ ఇది అవుటర్ స్ట్రక్చర్ వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇమేజెస్కి మనం ప్రాపర్ విడ్త్స్ ప్రొవైడ్ చేయాలి. సో దట్ ఆల్ ఇమేజెస్ ఒకే సైజ్లో ఉంటాయి. సో నెక్స్ట్ డాట్ పోర్ట్ఫోలియోలో ఉండే ఇమేజెస్కి విత్ లెట్స్ సే అరౌండ్ 12 rem ప్రొవైడ్ చేస్తే దేర్ యూ గో. పర్ఫెక్ట్ కదా. ఇప్పుడు వీటికి ఒక మార్జిన్ ప్రొవైడ్ చేస్తే ఇవి ఒకదానికి ఒకటి గ్యాప్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూజువలీ మనం ఈ గ్యాప్ ప్రొవైడ్ చేయడం కోసం మార్జిన్స్ ఇవ్వం. మార్జిన్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మన వెబ్ పేజెస్లో అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మార్జిన్ ప్రొవైడ్ చేసినప్పుడు అది ఎలిమెంట్ బయటన ఉండే స్పేస్ కాబట్టి
అది నెక్స్ట్ ఎలిమెంట్ని డిస్టార్ట్ చేస్తుంది. సో ఒక ఎలిమెంట్కి మనం మార్జిన్ ప్రొవైడ్ చేస్తే దాన్ని సరౌండింగ్ ఎలిమెంట్స్ని అది ఎఫెక్ట్ చేస్తుంది. సో యూజువలీ మార్జిన్స్ని మనం అవాయిడ్ చేస్తాం. ప్యాడింగ్ ప్రొవైడ్ చేస్తే ఎలిమెంట్ లోపల స్పేస్ ప్రొవైడ్ అవుతుంది కాబట్టి ఆ విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్ అనేవి ఫిక్స్డ్ ఉంటాయి. మనం ఎంత ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసిన ప్యాడింగ్ ఆ ఎలిమెంట్ విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి. బట్ ఈ కేసులో ఇమేజెస్కి మనం ఈ గ్యాప్ ప్రొవైడ్ చేయాలి అంటే ఆల్సో వీటన్నిటిని హారిజాంటలీ సెంటర్ అలైన్ చేయాలి అంటే మనం డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ యూస్ చేయాలి. సో ఈ 4 ఇమేజెస్ ఏదైతే సెక్షన్లో మనం ర్యాప్ చేసామో డాట్ పోర్ట్ఫోలియోలో ఉండే సెక్షన్ ఏదైతే ఉందో దేంట్లో అయితే మనం ఇమేజెస్ యాడ్ చేసామో దానికి డిస్ప్లే ఫ్లెక్స్ అలైన్ ఐటమ్స్ సెంటర్ అనే ప్రాపర్టీని యూస్ చేయాలి. సో ఇవన్నీ ఒక లైన్లో ఫామ్ అయ్యాయి చూసారా. ఇప్పుడు దీనికి గ్యాప్ ప్రొవైడ్ చేస్తే 2 rem, ఈచ్ ఇమేజ్కి మధ్యలో 2 rem గ్యాప్ ఉంటుంది. ఆర్ స్లైట్లీ ఇంక్రీజ్ చేసి 4 rem ప్రొవైడ్ చేస్తే దేర్ యూ గో, మచ్ బెటర్ కదా. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే హెడ్డింగ్ అండ్ ఇమేజెస్ అండ్ బటన్కి మధ్యలో కూడా గ్యాప్స్ ఉన్నాయి. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే సింప్లీ ఈ సెక్షన్కి ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ ప్రొవైడ్ చేయొచ్చు. సో దట్ అది దాని పైన ఉండే ఎలిమెంట్కి కింద ఉండే ఎలిమెంట్కి రెండిటికి స్పేస్ క్రియేట్ చేస్తుంది. సో ప్యాడింగ్ 4 rem 0 అండ్ దేర్ యూ గో, స్లైట్లీ రెడ్యూస్ ఇట్ టు 3 rem, దేర్ యూ గో. సో ఇప్పుడు మనం టెక్స్ట్ ప్రాపర్టీస్కి వెళ్దాం. సో టెక్స్ట్ ప్రాపర్టీస్లో టెక్స్ట్ కలర్ ఆల్రెడీ మనం ఇంతకుముందు యాడ్ చేసాం. యాంకర్ లింక్స్కి కానీ ఈ సెక్షన్లో ఉండే ఈ టెక్స్ట్కి కానీ ఆర్ ఈవెన్ ఈ బటన్కి కూడా మనం టెక్స్ట్ కలర్ అనేది యాడ్ చేసాం. ఇప్పుడు టెక్స్ట్లో ఉండే నెక్స్ట్ ప్రాపర్టీ లైన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎలిమెంట్లో అంతా కూడా సెంటర్ అలైన్డ్ ఉంది. సో టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ మనం ఒక ఎలిమెంట్లో టెక్స్ట్ని హారిజాంటలీ ఎలా అలైన్ చేయాలి అన్నదానికి యూస్ చేస్తాం. అంటే టెక్స్ట్ని లెఫ్ట్ ఎడ్జ్కి అలైన్ చేయాలా, రైట్ ఎడ్జ్కి అలైన్ చేయాలా, ఆర్ హారిజాంటలీ సెంటర్కి అలైన్ చేయాలా అన్నది కంట్రోల్ చేయడం కోసం టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ యూస్ చేస్తాం. ఈ కేసులో సెంటర్ అలైన్డ్ ఉంది కాబట్టి టెక్స్ట్ అలైన్కి వాల్యూ సెంటర్ ప్రొవైడ్ చేస్తాం. సో ఈ కంప్లీట్ ఆర్టికల్ ఏదైతే ఉందో పోర్ట్ఫోలియో కంపెనీస్ దానికి టెక్స్ట్ అలైన్ సెంటర్ ప్రొవైడ్ చేస్తే దేర్ యూ గో. సో మనం టెక్స్ట్ అలైన్ సెంటర్ ప్రొవైడ్ చేసినా కూడా ఇమేజెస్ అనేవి సెంటర్ అలైన్ అవ్వలేదు. ఎందుకంటే మనం దీనికి డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ యూస్ చేసాం. సో డిస్ప్లే ఫ్లెక్స్ యూస్ చేస్తే మనకి టెక్స్ట్ అలైన్ వర్క్ అవ్వదు. దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం ఫ్లెక్స్ బాక్స్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. బట్ ఫర్ నౌ ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ దగ్గర ఒక్క అడిషనల్ ఫీచర్ జస్టిఫై కంటెంట్ సెంటర్ యాడ్ చేద్దాం. దేర్ యూ గో. సో మన కంప్లీట్ ఎలిమెంట్ ఫామ్ అయింది. ఓకే, నౌ నెక్స్ట్ పార్ట్ ఆర్ నెక్స్ట్ ప్రాపర్టీ టెక్స్ట్ డెకరేషన్. టెక్స్ట్ డెకరేషన్ అనేది మనం ఇక్కడెక్కడ యూస్ చేయలేదు. సో నెక్స్ట్ ప్రాపర్టీ టెక్స్ట్ డెకరేషన్. సో టెక్స్ట్ డెకరేషన్ అంటే మనం ఎలిమెంట్లో యాడ్ చేసిన టెక్స్ట్ని హైలైట్ చేయడం కోసం యూస్ చేసే ప్రాపర్టీ. సో దీంట్లో మనకి ఉన్న డిఫరెంట్ వాల్యూస్ అండర్లైన్, ఓవర్లైన్ ఆర్ లైన్ త్రూ. సో వీటన్నిటిలో మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేది అండర్లైన్ ఆర్ టెక్స్ట్ డెకరేషన్ నన్. ఎందుకంటే ఆల్రెడీ నావిగేషన్ బార్లో ఉండే లింక్స్కి టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అనేది డిఫాల్ట్ వాల్యూ. సో మనం ప్రీవియస్ లెక్చర్లో డిస్కస్ చేసాం, యాంకర్ లింక్స్కి ఎప్పుడు కూడా అండర్లైన్డ్ అనేది డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. సో ఆ అండర్లైన్ రిమూవ్ చేయడం కోసం మనం టెక్స్ట్ డెకరేషన్ నన్ అనే వాల్యూ యాంకర్ ట్యాగ్స్కి ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇది ఓన్లీ ఈ పర్టికులర్ నావిగేషన్ లింక్స్కే కాదు, బట్ వెబ్ పేజ్లో ఉండే అన్ని యాంకర్ లింక్స్కి ఆ వాల్యూ రిమూవ్ చేయడం కోసం మనం డైరెక్ట్గా సిఎస్ఎస్ స్టార్టింగ్లోనే ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసి టెక్స్ట్ డెకరేషన్ నన్ అని ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. ఐదర్ ఇలా అయినా చేయొచ్చు ఆర్ డైరెక్ట్లీ దీన్ని యూనివర్సల్ సెలెక్టర్లో కూడా యాడ్ చేయొచ్చు. సో ఇలా యాడ్ చేస్తే బై డిఫాల్ట్ ఇంకా ఏ ఎలిమెంట్స్కి ఏమైనా డిఫాల్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నా దానికి ఆ డెకరేషన్ అనేది రిమూవ్ అవుతుంది. నాట్ జస్ట్ యాంకర్ లింక్స్ బట్ ఎనీ సిమాంటిక్ ఎలిమెంట్స్కి ఎలాంటి డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఉన్నా అది రిమూవ్ అవుతాయి. సో ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. సో టెక్స్ట్ డెకరేషన్ నన్. సో అదర్ దెన్ దాట్ మనకి ఈ 3 కాంపోనెంట్స్లో టెక్స్ట్ డెకరేషన్ అనేది ఎక్కడ లేదు. సో టెక్స్ట్ ప్రాపర్టీస్లో నెక్స్ట్ వన్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. సో
సో ఇది మనకి యాంకర్ లింక్స్, బటన్స్ అండ్ ఈ బటన్‌కి కూడా ఈ టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అనే ప్రాపర్టీ యూజ్ చేయాలి. సో టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అంటే టెక్స్ట్ క్యాపిటలైజేషన్‌ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసేది. సో టెక్స్ట్ అప్పర్ కేస్‌లో ఉండాలా, లోవర్ కేస్‌లో ఉండాలా, మిక్స్డ్ ఉండాలా అన్నది ఈ ప్రాపర్టీ డిసైడ్ చేస్తుంది. సో మనకి బటన్స్ అండ్ యాంకర్ లింక్స్‌కి అన్నిటికి కూడా టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అప్పర్ కేస్ కావాలి. సో ఆ పర్టిక్యులర్ క్లాసెస్‌కి వెళ్ళి సో హెడర్ nav ఏ టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అప్పర్ కేస్. ఆల్సో లెర్న్ మోర్ బటన్‌కి టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అప్పర్ కేస్. సిమిలర్లీ టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అప్పర్ కేస్. సో ఇప్పుడు అవుట్‌పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. అప్పర్ కేస్ అండ్ అప్పర్ కేస్. దేర్ యూ గో. సో అప్పర్ కేస్ చేసిన తర్వాత మీరు మళ్ళీ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ ఫాంట్ సైజ్ అనేది పెద్దదిగా ఉంది. సో స్లైట్లీ యాంకర్ లింక్స్‌కి బటన్ ఈజ్ ఓకే. బట్ యాంకర్ లింక్స్‌కి స్లైట్లీ ఫాంట్ సైజ్ తగ్గిద్దాం. సో నావిగేషన్ బార్‌లో ఉండే యాంకర్ లింక్స్‌కి ఫాంట్ సైజ్ బై డిఫాల్ట్ ఫాంట్ సైజ్ దేనికైనా కూడా 1 రెమ్ ఉంటుంది. సో దాన్ని రెడ్యూస్ చేసి 0.8 రెమ్‌కి అప్లై చేద్దాం. అవుట్‌పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. వీటి మధ్య స్పేస్‌ని ఇంక్రీజ్ చేస్తే ప్యాడింగ్ 1 రెమ్ ఆన్ ఈదర్ సైడ్స్. దేర్ యూ గో. నౌ టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అప్లై చేసాం. నెక్స్ట్ టెక్స్ట్ షాడో గురించి డిస్కస్ చేసాం. బట్ ఈ పర్టిక్యులర్ వెబ్ పేజ్‌లో మనకి ఆ టెక్స్ట్ షాడో ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కడా లేదు. సో యూ కెన్ గో అండ్ చెక్ ద హోల్ వెబ్‌సైట్. ఎక్కడా కూడా టెక్స్ట్ షాడో అనేది యూజ్ చేయలేదు. సో విల్ స్కిప్ దాట్. నెక్స్ట్ వన్ టెక్స్ట్ ఇండెంట్. టెక్స్ట్ ఇండెంట్ అంటే పారాగ్రాఫ్‌లో ఉండే ఆర్ ఎనీ బ్లాక్ ఎలిమెంట్‌లో ఉండే టెక్స్ట్‌లో ఫస్ట్ లైన్ ఇండెంట్ అవుతుంది. మనం ఎంత లెంత్ ప్రొవైడ్ చేస్తే అంత లెంత్ వరకు ఇండెంట్ అవుతుంది. సో అది కూడా ఈ వెబ్‌సైట్‌లో ఎక్కడ యూజ్ చేయలేదు వాళ్ళు. నెక్స్ట్ టెక్స్ట్ ఓవర్‌ఫ్లో కూడా దీనికి ఎలాంటి ఇంప్లిమెంటేషన్ లేదు. బట్ మనం ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ బిల్డ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనం ఈ టెక్స్ట్ ఓవర్‌ఫ్లో అనే కాన్సెప్ట్‌ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. బట్ ఫర్ నౌ నెక్స్ట్ వన్ లైన్ హైట్. లైన్ హైట్ మనం ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్‌లో ఇన్కార్పొరేట్ చేసి చూడొచ్చు. సో దీంట్లో పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి టెక్స్ట్ చాలా క్లోజ్ ఉన్నాయి కాబట్టి వీటికి స్లైట్లీ లైన్ హైట్ ప్రొవైడ్ చేసి చూద్దాం. సో ఫీచర్స్ సెక్షన్‌లో ఉండే పారాగ్రాఫ్ ట్యాగ్స్‌కి లైన్ హైట్ సో బై డిఫాల్ట్ అది మనం ప్రొవైడ్ చేసిన ఫాంట్ సైజ్ 1.2 రెమ్. సో దీనికి లైన్ హైట్ 1 రెమ్ ఉంది. సో దీన్ని ఇంక్రీజ్ చేసి 1.5 రెమ్ చేస్తే సో ఇట్స్ స్లైట్లీ ఇంక్రీజ్డ్. దీన్ని ఇంకొంచెం 2 రెమ్ చేస్తే దేర్ యూ గో. సో లిటిల్ మోర్ క్లియరర్ కదా. లైన్ హైట్ తర్వాత మనం డిస్కస్ చేసిన నెక్స్ట్ టెక్స్ట్ ప్రాపర్టీ లెటర్ స్పేసింగ్. సో లెటర్ స్పేసింగ్ అంటే టెక్స్ట్‌లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్‌కి మధ్యలో స్పేస్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఈ వెబ్ పేజ్‌లో బటన్స్‌కి చూస్తే వాటి మధ్య లెటర్ స్పేసింగ్ యూజువల్ లెటర్ స్పేసింగ్ కన్నా అడిషనల్ ఉంది. లైక్ యూ కెన్ సీ హియర్ ఆర్ ఈవెన్ వ్యూ పోర్ట్‌ఫోలియో బటన్‌కి కూడా అడిషనల్ స్పేసింగ్ ఉంది. సో ఇవన్నీ కంట్రోల్ చేయడం కోసం మనం లెటర్ స్పేసింగ్ అనే టెక్స్ట్ ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. వ్యూ పోర్ట్‌ఫోలియో అనే బటన్ ఏదైతే ఉందో దానికి లెటర్ స్పేసింగ్ లెట్స్ సే అరౌండ్ 3 పిక్సెల్ ప్రొవైడ్ చేసి చూద్దాం. దేర్ యూ గో. సో సమ్‌వాట్ సిమిలర్ కదా. ఆల్సో దీనికి ఫాంట్ సైజ్ అండ్ ఫాంట్ వెయిట్ కూడా ఎడిట్ చేసి చూద్దాం. ఫాంట్ సైజ్ slightly higher than usual 1.2 rem and font weight since in Consolidalo మనం డౌన్లోడ్ చేసిన ఫాంట్ ఫ్యామిలీస్ ఓన్లీ 300 మనం 300 కాకుండా ఇంకే ఫాంట్ వెయిట్ యూజ్ చేయడం అవ్వదు. ఇన్ కేస్ దీనికి మనం ఏమైనా అడిషనల్ ఫాంట్ వెయిట్స్ యూజ్ చేయాలి అంటే గూగుల్ ఫాంట్స్‌కి వెళ్ళి దాంట్లో నెక్స్ట్ ఫాంట్ వెయిట్‌ని మనం సెలెక్ట్ చేసి మళ్ళీ ఆ లింక్‌ని ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. ఆర్ సింప్లీ ఏదైతే బటన్‌లో టెక్స్ట్ ఉందో దాన్ని స్ట్రాంగ్ ట్యాగ్‌లో యూజ్ చేసి చెక్ చేస్తే దేర్ యూ గో. సో ఫాంట్ సైజ్ వి విల్ రెడ్యూస్ ద ఫాంట్ సైజ్ టు 1 రెమ్. దేర్ యూ గో. సో మచ్ క్లోజర్ టు ద యూఐ కదా వ్యూ పోర్ట్‌ఫోలియో. దేర్ యూ. నెక్స్ట్ హెడర్‌లో ఉండే యాంకర్ ట్యాగ్స్ అండ్ లెర్న్ మోర్ బటన్‌కి కూడా స్లైట్లీ లెటర్ స్పేసింగ్ ప్రొవైడ్ చేద్దాం. సో లెర్న్ మోర్ బటన్ లెటర్ స్పేసింగ్ 3 పిక్సెల్. సేమ్ ఈ బటన్ లానే దీనికి కూడా 3 పిక్సెల్ ఆర్ మేబీ 2 పిక్సెల్. దేర్ యూ గో.
సో, ఫౌండర్స్ కూడా ఆ ఇన్‌కాన్సొలేటా ఫాంట్ ఫ్యామిలీ ఏదైతే ఉందో, అది చాలా కంప్రెస్డ్ టెక్స్ట్ లాగా కనిపిస్తుంది. సో, ఈవెన్ ఈ యాంకర్ లింక్స్‌కి గూడా మనం జస్ట్ 1 పిక్సెల్ లెటర్ స్పేసింగ్ ప్రొవైడ్ చేద్దాం. బెటర్ రైట్? సో, మీరు ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసి ఉంటే, మనం చాలా వరకు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. అంటే ఒక వాల్యూ ఇన్కార్పొరేట్ చేసి, అది సెట్ అవ్వకపోతే దాని వాల్యూ మళ్ళీ చేంజ్ చేయడం అలా చేస్తున్నాం. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు ఒక వెబ్ పేజ్‌కి సీఎస్ఎస్ యాడ్ చేస్తే, అది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే ఫాలో అవుతాం. సో, ఇన్ కేస్ మనం ఇలా ఒక వెబ్‌సైట్‌ని రీక్రియేట్ చేద్దాం అనుకుంటే, సో, దాన్ని వెబ్‌సైట్ క్లోనింగ్ అంటాం. సో, ఆ వెబ్‌సైట్‌ని ఎగ్జాక్ట్‌గా మనం క్లోన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో, ఎప్పుడైతే అలా క్లోన్ చేయడానికి ట్రై చేస్తున్నామో, సో, ఎప్పుడైతే మనం అలా క్లోన్ చేయడానికి ట్రై చేస్తున్నామో, మాక్సిమం మనం యాస్ ఫార్ యాస్ పాసిబుల్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే యూజ్ చేస్తాం. సో దాట్ మన డిజైర్డ్ అవుట్‌పుట్‌కి క్లోజ్‌గా రావడం కోసం. ఈవెన్ ఇఫ్ మీరు ఓన్‌గా ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయడానికి ట్రై చేసినా కూడా, మీకు కావాల్సిన డిజైర్డ్ యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడం కోసం ఒక వాల్యూ యాడ్ చేసి, అది సెట్ అవ్వకపోతే దాన్ని మల్టిపుల్ టైమ్స్ చేంజ్ చేస్తుంటారు. సో, అదే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈవెన్ ఎక్స్‌పీరియన్స్ డెవలపర్స్ కూడా సీఎస్ఎస్‌ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లోనే క్రియేట్ చేస్తారు. సో, ఇవి డిఫరెంట్ టెక్స్ట్ అండ్ ఫాంట్ ప్రాపర్టీస్. నెక్స్ట్ సెక్షన్‌లో మనం అదర్ మోర్ కామన్‌లీ యూజ్డ్ సీఎస్ఎస్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం.